హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నెల్లూరు అమ్మాయి కావ్య. ఈరోజు వచ్చేసి మీ అందరితో కూడా ఫ్రైడే మినీ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. ముందు మార్నింగ్ లేవగానే హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటానండి. తర్వాత అయితే వాటర్లో సాల్ట్ అలాగే లిక్విడ్ వేసుకొని ఇల్లంతా మాప్ పెట్టేసుకుంటాను. మాప్ పెట్టుకున్న తర్వాత మొత్తం ముగ్గులు అయితే వేసుకుంటానండి. తర్వాత స్నానం చేసి వచ్చేసి పూజ ఐటమ్స్ అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే నేను గడపనైతే పూజించుకుంటానండి. ఈ విధంగా ముందైతే గడపని వాటర్తో క్లీన్ చేసేసుకొని పసుపు వాటర్తో కూడా క్లీన్ చేసుకొని తర్వాత వరిపిండితో ముగ్గులు వేసుకొని పసుపు బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటానండి. తర్వాత ఫ్రైడే రోజు నేను గుమ్మం దగ్గర రాగి చెంబు కూడా పెట్టుకుంటానండి. దానికోసం వచ్చేసి ముందుగా రాగి చెంబు పెట్టుకునే ప్లేస్లో వాటర్ వేసి క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు నీళ్ళతో కూడా క్లీన్ చేసేసుకొని వరిపిండితో ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకొని రాగి చెంబుకి ఫస్ట్ కింద ఒక ప్లేట్ పెట్టుకుంటానండి. ఆ ప్లేట్కి వచ్చి పసుపు గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకొని రాగి చెంబులో వచ్చేసి పసుపు కుంకుమ అక్షంతలు ఎర్ర పువ్వు అయితే వేసేసుకుంటానండి. సో అవి వేసుకున్న తర్వాత రాగి చెంబును అయితే పెట్టేసుకొని మొత్తం కూడా పువ్వులతో అలంకరించుకుంటానండి. అలంకరించుకున్న తర్వాత దండం పెట్టేసుకొని గుమ్మం దగ్గర అయితే ఫెస్టివల్స్ అప్పుడైతే దీపం పెట్టుకుంటానండి. మామూలుగా ఫ్రైడే రోజు ఏం చేస్తానంటే కడ్డీ అయితే వెలిగించుకొని ధూపం వేసుకొని మంచిగా దండం పెట్టేసుకుంటానండి. తర్వాత గడపను పూజించుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళి పూజ అయితే చేసేసుకుంటాను పటాల దగ్గర. సో ఈ విధంగా మీకు కూడా హారతి ఇచ్చేస్తున్నానండి. మీరు కూడా దండం పెట్టేసుకోండి. సో చూసారు కదండి ఫ్రైడే మినీ వ్లాగ్ అయితే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్